మస్జిద్లోకి ప్రవేశించే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి మనం మన యొక్క శరీర భాగాలని కూడా అవయవాలని వాటిని కప్పుకొని వీలైతే ఒక వస్త్రం కంటే 2 వస్త్రాలతోటి మన శరీరాన్ని కప్పుకోవడం మంచిది. మరి స్త్రీలు పరదా పద్ధతి పాటిస్తూ మస్జిద్లోకి వెళ్ళాలి. సువాసన పెట్టుకోకుండా మస్జిద్కి వెళ్ళటం ఇంకా మంచిది. మరి మస్జిద్లో అవి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటేనే, లేకపోతే వారు ఇంట్లో చదువుకోవడం ఇంకా మంచిది. ఇక మస్జిద్లో ఇతరులను గౌరవించాలి. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ముసలివారైనా, ఇమామైనా, మౌల్వీలైనా, ముఫ్తీలైనా, లేదా సదరైనా, ఇమామైనా, కేవలం నార్మల్ ముస్లిం అయినా, వారు పేదవారైనా, ధనికులైనా సరే అందరూ ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి. ఎవరిని అసహ్యం చేసుకోవడం కానీ, వారిని కసురుకోవడం కానీ, పక్కకు జరగనటం కానీ, లేదా ఇటువంటివి ఏవి మనం మస్జిద్లో ఇటువంటివి ఏవి వారిని అనకూడదు. ఎవరిని ఏమి అనకూడదు అనమాట. మస్జిద్లో అందరూ సమానమే. దేవుని దృష్టిలో అందరూ దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క దాసులు, దేవుణ్ణి ఆరాధించడం కోసం మస్జిద్లోకి ప్రవేశిస్తున్నారు అంతే. జీవితంలో దేవుడు ఎవరిని హెచ్చు తగ్గుల్లో ఎలా పెట్టాడో అది దేవుని ఇష్టం. కానీ మస్జిద్లకు వెళ్ళినప్పుడు మాత్రం అందరం సమానమే. రాజైనా, బంటైనా, ధనికుడైనా, పేదవాడైనా, నాయకుడైనా, సామాన్యుడైనా అందరూ కూడా ఒకే వరుసలో, ఒకే లైన్లో, పక్కన ఒకరి భుజాలు ఒకరు ఆనుకొని, ఒకరి కాలు ఒకరు ఆనుకొని, ఇలా అందరూ ఒక లైన్లో సమానంగా నిలబడి ఆ యొక్క అల్లాని ఆరాధించాలనేది ఈ యొక్క మస్జిద్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రూల్ అన్నమాట. మరి ఇక మస్జిద్లో ఇతరుల ముందు నుంచి మనం మస్జిద్లో పోకూడదు. మస్జిద్లో ఇతరుల ముందు నుంచి మనం పోకూడదు. అంటే మస్జిద్లో ఎవరైనా నమాజ్ చేస్తూ ఉంటే కనుక వారి ముందు నుంచి మనం వెళ్ళకూడదు. ఇది ఎంత పాపమో తెలిస్తే కనుక 40 వరకు వారు ఆగి ఉంటారు అని చెప్పడం జరిగింది. అంటే అది 40 రోజుల, 40 నెలల, 40 సంవత్సరాల అనే తర్వాత విషయం. కానీ ఇది అంత పెద్ద పాపంగా చెప్పడం జరుగుతుంది. ఒక నమాజు చేసే వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం అంత పెద్ద పాపంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఎంత పాపమో తెలిస్తే వారు ఎన్ని రోజులైనా సరే ఆ యొక్క వ్యక్తిని దాటకుండా ఉంటారు అని చెప్పడం జరిగింది. అందుకే సుత్రా అనేది ఒకటి ఉంటుంది. ఎవరైనా ఇండిపెండెంట్గా కనుక నమాజ్ చదువుతుంటే వారు సుత్రా అనేది పెట్టుకొని నమాజ్ చదవటం మంచిదన్నమాట. లేదా మస్జిద్లో ఎక్కడైనా సుత్రాయాలు ఉంటే కనుక ఆ యొక్క సుత్రాన్ని తెచ్చి వారి ముంగట పెట్టేసి మనం దాటిపోవచ్చు, అది వేరే విషయం. ఇకపోతే మస్జిద్లో వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అంటే ఎవరో వచ్చి క్లీన్ చేయాలి, ఎవరో వచ్చి పరిశుభ్రం చేయాలని కాకుండా ముందుగా మస్జిద్ని మనం పాడు చేయకూడదు. ఎక్కడైనా ఏదైనా అపరిశుభ్రత ఉంటే మనమే అది